చాణక్యుడు ఏం చెప్తా అంటే యాక్టివిటీ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. వెన్ దేర్ ఇస్ నో యాక్టివిటీ దెన్ మీన్స్ యు ఆర్ డెడ్. జడ పదార్థం అన్నట్టు. మన ఏదో ఆ ఉద్యోగం నుంచి నేను అయిపోయింది, నాకు 60 ఏళ్ళు అప్పుడు నిన్నే వచ్చేసాం బయటికి. అంతేకాని నా జీవితంలో మనం ఏమి ఇన్యాక్టివ్ కాలేదు, జీవితానికి రిటైర్ కాలేదు. ట్రూ. ఇప్పుడు ఇంకా మీరు చాలా యాక్టివ్గా మీ మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నా మనసుకు నచ్చిందని కాదు, ఇది యాక్చువల్గా ఏంటంటే మన నాగరికతకు కావాల్సిన పనులు నేను చేస్తున్నా. ఇందులో నాకు వచ్చేది ఏం లేదు. అవును, మన హైందవ నాగరికతకి కావలసినవి ఏమిటి, వాటి మీద అందులో చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి నేను ఎంచుకున్నాను, వాటి మీద పనిచేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఎందుకంటే మీరు ఈ మధ్య కాలంలో నేను మీ ఇంటర్వ్యూలు చేసిన వాటిలో ఎక్కువ మీరు మన హిందుత్వం గురించి ఉన్న చాలా విషయాలు మీరు మాట్లాడుతున్నారు. సో మీ ఉద్దేశ ప్రకారం ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం హిందుత్వం అనేది ఒక డేంజర్ కండిషన్లో పడింది అనేది చాలామంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏమిటి దీని మీద? రాజ్యాంగం అంటే ఏంటి? ఇది సంస్కృతంలో దాన్ని సంవిధానం అంటారు. దాన్నే హిందీ వాళ్ళు సంవిధానాన్ని పిలుస్తారు. మనమేమో తెలుగులో రాజ్యాంగం అంటే రాజ్యం ఒక అంగం అని మనం పిలుస్తాం. బట్ సంవిధానం మీరు సంధి విచ్ఛేదనం చేస్తే, సంవిధానం అనేది ఒక సంధి పదం. అది విధానం. అంటే ఏంటి? సమానత్వము. రైట్. విధానం అంటే ఏంటి? పద్ధతి, నీతి, నియమాలు, చట్టాలు ఇవి. మరి సంవిధానంలో సమానత్వం ఎంత ఉంది అనేది నేను పోరాడుతున్నాను. హిందువులకి మన రాజ్యాంగంలో సమాన హక్కులు ఇవ్వబడలేదు. ఇది ముఖ్యం. సో దీని మీద నేను పోరాడుతున్నాను. ఎస్పెషల్లీ రిపబ్లిక్ డే రోజు మనం దీని గురించి మాట్లాడుకోవడం చాలా సందర్భోచితం కూడా. నిజం. అంటే ఒక ఇంటర్వ్యూలో మీద ఒక టాక్ విన్నాను సార్. అంటే ఆర్టికల్ 25 నుంచి 30 వరకు ఉన్న వాటిని ఖచ్చితంగా మార్చాలి అని చెప్పని. అంటే ఎందుకని అంటారు? మీ ఉద్దేశ ప్రకారం దాని గురించి మనం మాట్లాడాలి. ఒక జాతికి మనుగడ కావాలంటే 4 ప్రాథమిక హక్కులు ఉండాలి. ముఖ్యంగా చాలా ఉంటాయి. ఒకటి రాజకీయ ప్రాథమిక హక్కు, అందులో ఇబ్బంది ఏం లేదు. రెండవది మతపరమైన ప్రాథమిక హక్కు ఉండాలి. అంటే అందరూ సమానంగా ఉండాలి. ఆ మతపరమైన హక్కు మనకి ఇవ్వలేదు. మీకు ఉదాహరణ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. కాకపోతే అంటే సంక్షిప్తంగా చెప్పడానికి ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు హిందువులకు దేవాలయాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు చర్చిలు ఉన్నాయి, ముస్లింలకు మసీదులు ఉన్నాయి. మరి హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు కబ్జా చేసి అవి నడుపుతున్నాయి, చర్చిల్ని మసీదులు ఎందుకు నడపట్లేదు? ఇది ఎక్కడ సమానత్వం? హిందువులకి మత స్వాతంత్రం కానీ మతపరమైన సమాన హక్కులు కానీ రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వబడలేదు. సార్ ఇక్కడ నాది ఒక చిన్న డౌట్. రేపు ఒకవేళ అయితే సీఎంఓ పిఎంఓ లేకపోతే ఒక క్రిస్టియనో లేకపోతే ఒక ముస్లిమో అయ్యి ఉంటే కనుక ఏమో రేపు వాళ్ళ దేవాలయాలు కూడా ఇలా గవర్నమెంట్ ఆధీనంలోకి రావనేమిటి గ్యారంటీ? జగన్ గారు క్రిస్టియనే కదా, తీసుకున్నారా? ఏఆర్ అంతులే అని మహారాష్ట్ర సీఎం ఉండేది, ముస్లిం, అబ్దుల్ రెహమాన్ అంతులే. ఆయన అక్కడ మసీదులు తీసుకున్నారా? తీసుకోలేదు అంటున్నారు. జరగవు. ఆ తర్వాత ఇప్పుడెందుకు మీకు అస్సాంలో ఎప్పుడో కూడా ఉండేది, 1930s కూడా ఉండేది ఒక ప్రీమియర్ అనేది ఆ రోజుల్లో, సర్ సాదుల్లా అని. ఆయన తీసుకున్నారా? అంతేందుకు మీరు పాకిస్తాన్లో మీరు మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయా? మన హిందువులు మాత్రమే ఇంత వల్నరబుల్ కండిషన్లో ఉన్నారంటే వల్నరబుల్ ఎందుకంటే అది మన రాజ్యాంగము మన చట్టాలు ఆ విధంగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశం చూసినా కానీ ఆ దేశంలో ఉన్న అధిక సంఖ్యాకులైన మతపరమైన వాళ్ళు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆ విషయాల గురించి మాట్లాడతారు. మీరు అమెరికాలో దే స్పీక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఇన్ యూకే దే స్పీక్ అబౌట్ క్రిస్టియానిటీ, in Pakistan, Bangladesh or any of the Islamic countries they speak about Islam. You go to Sri Lanka, they speak about Buddhism. You go to Israel, they speak about Judaism. But in India law, speaking against Hinduism is the norm. Right. You take any case, whether it's a secular country or a religious country. Here it is fashionable and acceptable to speak against Hindus, against Hinduism. హిందువులను బండబూతులు తిట్టి, అయ్యవార్లని, పురోహితులని, వేద పండితులని పొద్దున లేస్తే సాయంత్రం వరకు బండబూతులు తిడుతూ, అది మేమేదో మన సెక్యులర్ అని నిరూపించుకోవడానికి చేసేది. ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇది ఏ దేశంలో ఉండదమ్మా. దీనికి ఎందుకు విద్యా విధానం వల్ల వచ్చింది. ఆ విద్యావిధానం ఎందుకు వచ్చింది అని ఆర్టికల్ 29, 30లో హిందువులకు సమాన విద్యా హక్కులు ఇవ్వలేదు. ఈవెన్ రిజర్వేషన్స్ కూడా డిఫరెంట్ ఇష్యూ. True. Reservation is a different issue. It has nothing to do with Hinduism or anything. Correct. That's okay. Yeah. Reservation అనేది ఉదాహరణ ఒక మందు అనుకుందాం.
మనం భోజనము మందు. మీరు మందు భోజనం ఎంత తినాలి, ఇంత తిన్నాం అనుకోండి, మందు ఇంత వేసుకోవాలి. మీరు ఇంత మందు తిని ఇంత భోజనం వేసుకుంటే మన మనిషి ఉంటాడు, చచ్చిపోతాడు. మన రిజర్వేషన్ కూడా అలానే అయిపోయింది. See, anything that is, if there are historical wrongs, we need to correct. There is absolutely no this one. If there is a social discrimination, yes, it has to be corrected. But then to what extent can you destroy a system just for the purpose of correction? In the process of correcting or in the process of that, you are completely demolishing a structure, a society, a polity. దట్ ఈస్ వాట్ ఇస్ రేజ్. ఇప్పుడు మీరు యూఎస్లో కూడా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్ అని ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ బై లా, దట్ ఈస్ బై కన్వెన్షన్. వాట్ దే సే దట్ ద బ్లాక్స్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్, సో దే హ్యావ్ టు బి గివెన్. అబ్సల్యూట్లీ. బట్ వీ హ్యావ్ మేడ్ లా. I have no problem with that. But then taking it beyond a point, Supreme Court said 50%. That is also very high. బట్ నా మోదీ గారు వచ్చి ఆయన 60% చేశారు. ఇప్పుడు ఆ తర్వాత నిన్న కర్పూరి ఠాకూర్ వాజ్ ద ఫెలో హూ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ కాస్టిస్ట్ పాలిటిక్స్ ఇన్ బీహార్, అండ్ దాట్ ఫెలో హ్యాస్ బీన్ గివెన్ భారత రత్న బై మోదీ గారు. అంటే బీహార్ ఈరోజు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటికంటే అడుగంటిపోయి ఉన్న కారణం అదే. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఈ కులతత్వం. ఆయనకు భారతరత్న ఇచ్చి మనం అది చేస్తుంటే అంటే దాన్ని ఏంటి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి షోయింగ్ టు ద పబ్లిక్? మీరన్నట్టుగానే అనుకుందాం, సపోజ్ దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో లేవు అని అనుకుందాం. మరి దాని మీద అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎవరేం చేస్తున్నారు, ఒక అథారిటీ కానీ ఒక కంట్రోల్ కానీ ఏముంటుంది అనుకుందాం? ఉండదమ్మా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు సపోజ్ మీ ఆస్తిని నేను కబ్జా చేశాను, ఇంకా నేను ఏం చేస్తున్నానని మీకేముంటుంది చెప్పండి? మీకేమన్నా అధికారం ఉంటుంది చెప్పండి? ప్రభుత్వం కూడా హిందూ దేవాలయాన్ని కబ్జా చేసింది అంతే. రైట్. మనం అడగాల్సింది ఏంటి? అయ్యా మా దేవాలయాన్ని నువ్వు కబ్జా చేస్తే వదిలిపెట్టని. ఇప్పుడు మీ ఇల్లు నేను కబ్జా చేస్తే మీరు అడిగేది ఏంటి? మొట్టమొదటి అయ్యా నా ఇల్లును వదిలేసి నాకు ఇచ్చేయండి, అంతే కదా. అంతేగాని మీరు ఆ ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నారా, లేకపోతే దాని అద్దె సరిగా వస్తుందా, లేకపోతే కరెంటు సరిగా ఉందా, అది అడగరు కదా. సో ఇది కూడా ఇది ఇప్పుడు చాలామంది ఇదే అడుగుతారు. దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నా కానీ అందులో వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి హిందూ సమాజానికి మన దేవాలయాలు మనకు రావాలి. తర్వాత రెండోది, ఇప్పుడు దేవాలయాల విషయాలకు వస్తే మనది లౌకికవాద దేశం అని అంటారు కదా. కానీ హిందూ మత సంస్థలు నడుపుతున్నప్పుడు నువ్వు లౌకికవాదం ఎలా అవుతుంది? లౌకికవాదం అంటే ఏంటి? అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. ఏ మతంలో కూడా వీళ్ళు జోక్యం చేసుకోకూడదు, ఏ మతానికి కూడా మనం ఫేవర్ చేయకూడదు, లేకపోతే డిస్క్రిమినేట్ చేయకూడదు, అంతే కదా. మీరు హిందూ దేవాలయాన్ని తీసుకుంటే మీరు లౌకికవాదులు ఎలా అవుతారు? ఇప్పుడు జగన్ క్రిస్టియన్, ఆయన మన టీటీడీని నడపడం ఏంటండి? ఈవెన్ హిందూ అయినా నేను ఒప్పుకోను. మీరు ఇందాక క్రిస్టియన్ అన్నారు కాబట్టి అట్లాగే కేరళలో ఎంతోమంది క్రిస్టియన్లు ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మనకేందంటే ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, వి వాంట్ టు హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టు. వాళ్ళకి ఏదంటే సెక్యులర్ అనేది అందరూ మనం ఉండాలి, కానీ హిందువులను మాత్రం మనం తినేసేయాలి.